నిన్న ఒక కేంద్ర ప్రభుత్వం ఒక చల్లని మాట చెప్పింది, ఒప్పుకోవాల్సిందే. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ వాళ్ళ ఆస్తులతోటి వాళ్ళకు సంబంధించినటువంటి అంటే గవర్నమెంట్లో ఇతర బీమా సౌకర్యాలు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు 70 సంవత్సరాలు పైబడినటువంటి అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్లో చికిత్సలు పొందడానికి అవకాశం ఇస్తున్నట్టుగా కూడా ఈఎస్ఐలోనూ సిజిహెచ్ పథకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మొత్తం 55 కోట్ల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. ఏడాదికి 5 లక్షల రూపాయలు ఈ పథకంలో ప్రజలు ఇప్పటిదాకా లబ్ధి పొందారు. లబ్ధిదారుల్లో 49% మహిళలని కేంద్రం చెప్పింది. 70 ఏళ్ళు ఆ పైబడిన వారందరి కోసం కూడా ఆయుష్మాన్ భారత్ను విస్తరిస్తామని ప్రధాని మోడీ ఏప్రిల్లో కీలక ప్రకటన చేశారు. కేంద్ర కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4వ దశ అమలుకు పచ్చ జెండా ఊపింది. 70,125 కోట్లతో 62,500 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను నిర్మించనుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఇది వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ ఆయుష్మాన్ భారత్కు సంబంధించి 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ నిజానికి అప్పుడే ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ వెంటనే ఈ ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి శిబిరాలు పెట్టి మీ వైద్య విధాన పరిషత్కు సంబంధించినటువంటి అధికారులను, గ్రామీణ వైద్యాలకు సంబంధించినటువంటి ఏఎన్ఎంలు వాళ్ళందరినీ కూడా వెంటనే జాగృతికత చేసి ఈ పథకం సంబంధించి అందరినీ లబ్ధిదారులు చేస్తే చాలా పెద్ద ఎత్తున ఉపశమనం కలుగుతుంది అత్యంత పేదలు అనుకునేటువంటి వాళ్ళకు. ఎందుకంటే ఇవాళ విద్యా వైద్యమే అత్యంత ఖరీదైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ వైద్యాన్ని ప్యారలల్గా పెంచాలి, ప్రభుత్వ వైద్యానికి సంబంధించి గట్టిపరచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ప్రజలారా, మీరు 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే ఎవరైనా సరే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కానీ మీ తాతలు కానీ మీ కుటుంబంలో ఎవరైనా 70 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఉంటే ఆయుష్మాన్ భారత్ ప్రత్యేకంగా ఉంది కాబట్టి మీ గ్రామాల్లో కానీ మీ పట్టణ కేంద్రాల్లో కానీ ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి కేంద్రాలకు వెళ్ళి వెంటనే మీ పేరు నమోదు చేసుకొని ఆయుష్మాన్ భారత్ కార్డుని వెంటనే తీసుకొని తద్వారా ఉపశమనం పొందండి. ఈ పథకంలో అందరూ లబ్ధిదారులందరూ కూడా వెంటనే వెళ్ళి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, మీకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలన్నీ కూడా అక్కడ ఇచ్చి వెంటనే ఈ పథకంలో చేరండి. కొంతలో కొంతనైనా సరే ఉపశమనం లభిస్తుంది. దయచేసి ఇదంతా కూడా మెసేజ్ స్ప్రెడ్ చేయండి ఆయుష్మాన్ భారత్కి సంబంధించి.